జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్ గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి. ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది, ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్ గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే, ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది. అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండని చెప్తారు, లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో చదువురాని వాళ్ళైనా చెప్తారు. బలంగా ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయిండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయిండొచ్చు. క్యాటపుల్ట్ తో అయినా సరే ఒక 20 అడుగులో 30 అడుగుల దూరం వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలితుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం. అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది. ఎవరో తుంటరి వాడు మిస్క్రియంట్ దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు. ఇది క్యాజువల్ గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం. అలాగే నేరుగా వచ్చి తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయం వేస్తుంది. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు, ఆందోళన చెందారు. రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలా మంది నాయకులు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు, ఖండించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు, ఖండించారు. ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. త్వరగా కోలుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. ఆయన పనిలో పనిగా ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు. సరే, పొద్దులేసి వాళ్ళ మీడియా చూసాం, అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు, వాడిని త్వరగా పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి. వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యము, పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే కరెంటు ఎందుకు తీశారు, వీళ్ళ నిర్లక్ష్యము, వాళ్ల నిర్లక్ష్యము, చేతకాంతనము. అంటే ఇక్కడ విలన్ ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి, వాడి వెనక ఎవరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయాలనుకోవడం ఎందుకు, దాని వెనక ఎవరైనా ఉన్నారా, ఇవి చూడమనడం బానే ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరో, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్ కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు.